సమయం లేదు మిత్రమా అంటూ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ క్షణం తీరిక లేకుండా షూటింగుల్లో గడిపేస్తున్న నందమూరి నటసింహ బాలయ్యపై సినీ లవర్స్ అలిగారట. ఎందుకయ్యా అంటే మాటలే కాని చేతల్లో చూపించడంలో బాలయ్య ఆలస్యం చేస్తున్నాడని కంప్లైంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అని అడిగితే చిరంజీవి, నాగార్జునులు తమ కొడుకులను వారసులుగా పరిచయం చేశారు. ఇంతవరకు బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేయలేదు. అప్పుడెప్పుడో డిక్టేటర్ మూవీ ప్రమోషన్లో త్వరలో కొడుకుని హీరోగా పరిచయం చేస్తానని చెప్పాడు. ఏళ్లు దాటిపోతున్నా కానీ ఇంతవరకు కనీసం మీడియాకు కూడా కొడుకును పరిచయం చేయలేదని అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఏడైనా మోక్షజ్ఞని హీరోగా తీసుకువస్తాడనే నమ్మకం లేదని చెబుతున్నారు. ఇక రెండో కంప్లైంట్ ఏంటంటే ఎన్టీఆర్ జీవితగాథపై సినిమా తీస్తానని ప్రకటించాడు బాలయ్య. ఇంతవరకు ఆ సినిమా ఎక్కడి వరకు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలీదు. మొన్న మధ్య బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండే అధికారులు, స్నేహితులను కలిసి వాళ్ల నుంచి సమాచారం సేకరించాడని టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, డైలాగ్స్ రాస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో ఇటు నందమూరి అభిమానులు కూడా డీలా పడ్డారట. ఇటు తండ్రి జీవితగాథపై సినిమా తీయడానికి, అటు కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయడానికి సరైన దర్శకుడు దొరకడం లేదట బాలయ్యకి. అందుకే వాళ్ల సినిమాలు ఆలస్యమవుతున్నాయని బాలయ్య సన్నిహితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.